దేశంలో అంతా ఒకే ఉత్కంఠ. తమిళనాడు మరియు పశ్చిమ బెంగాల్ చూస్తే, తమిళనాడులో గవర్నర్ ఎందుకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించడం లేదు అనేసి ఒక ప్రశ్న. టీవీకే విజయ్కి 108 సీట్లు రావడము, మిగతా వాళ్ళు కూడా ఎవరు ఒక యూనియన్ కాకపోవడము, వీరికి 10 సీట్లు తక్కువ ఉండడం ఉంది. ఇప్పుడు గవర్నర్కి విచక్షణ అధికారం ఉంటుంది. అత్యధిక మెజారిటీ కలిగిన పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవచ్చు. కానీ విచక్షణాధికారం అంటే ఎట్లా పడితే అట్లా చేసేది కాదు. ఆ తర్వాత దానికి ఎంతో కొంత టైం పడుతుంది, పిలవచ్చు. ఆ తర్వాత ఫ్లోర్ టెస్ట్ కు, బల పరీక్షకు అసెంబ్లీలో ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత వచ్చేసి ఈ రోజు చేయకపోయినా రేపు కానీ, మొన్నడు కానీ, అవతల మొన్నడు కానీ చేయాల్సిందే. గవర్నరు చేయకుండా ఉండలేడు. ఎందుకంటే ఆల్రెడీ విజయ్ నాకు మెజారిటీ నిరూపించుకుంటాననేసి చెప్పడం జరిగింది. కానీ ఏంటంటే మెజారిటీ అందరూ సంతకాలు చేయాలి, అందరూ మద్దతు ఇవ్వాలి. కానీ ఇక్కడ గవర్నర్ అయితే చేసేయచ్చు వెంటనే, కానీ జరుగుతుంది, వెయిట్ చేయాలి. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే మొన్నాడు చేయాల్సిందే. చేయకుండా అయితే ఉండలేరు, అంతవరకు వెయిట్ చేయాలి. తర్వాత ఏంటంటే ఇక్కడ ఓపెన్ గా పరిస్థితి అర్థం అయిపోతుంది, బీజేపీ రాజకీయాలు ఎలా ఉంటాయి ఏమి అనేసి. దీని మీద ప్రజలు కూడా చాలా కోపంతో ఉన్నారు బీజేపీ పార్టీ మీద. ఈ విషయంలో ఏం జరుగుతుందో చూద్దాం.